హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మన చార్ధామ్ యాత్ర వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు యమునోత్రి, గంగోత్రి 2 దర్శనాలు అయిపోయాయి. ఇప్పుడు మనం కేదార్నాథ్ వెళ్ళడానికి బయలుదేరాం. సో కేదార్నాథ్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 280 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మేము గంగోత్రి నుంచి గగ్నే అనే ఊర్లో ఉన్నాం. అక్కడి నుంచి 280 కిలోమీటర్స్ అంట. సో 280 కిలోమీటర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోప రీచ్ అవ్వగలమా లేదా అనేది చూడాలి. లేకపోతే సెంటర్లో ఎక్కడైతే మనకు నైట్ అయిపోతుందో అక్కడ ఉండి చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మేము ప్రయాణం చేస్తూ ఉంటే ఈ నది భాగీరథి నది మాతో పాటు నేను కూడా ఉన్నాను అంటూ చాలా దూరం మాతో ప్రయాణం చేసింది. ఒక్కొక్కసారి ఏమో నదికి ఈక్వల్గా వెళ్తాం, ఒక్కొక్కసారి ఏమో చాలా హైట్లో వెళ్ళిపోతాం. అంటే ఇక్కడున్న కొండలన్నీ కూడా మనం ఎక్కి వేరే కొండ ఎక్కి ఒక కొండ దిగి వేరొక కొండ ఎక్కి అలా ఉంటుంది అనమాట. సో అన్ని కొండలు ఎక్కడం దిగడంతోనే సరిపోతుంది. ఈ నది ప్రవాహం అలా వెళ్తూ ఉంటే మనకు ఎక్కడా కూడా బోర్ అనిపించదు. సో మనకు నార్మల్గా అయితే ఏదైనా జర్నీ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటే కనుక మనకు భలే బోర్ కొట్టేసిపోతుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి సౌందర్యాలు చూస్తూ మనం ప్రయాణం చేస్తుంటే ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మనకు అలసట ఉండదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాతావరణం కలుషితం లేకుండా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి ఉంటుంది. కాబట్టి మనకు హెల్త్ కూడా చాలా, పీల్చే గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం ఎంత ప్రయాణం చేసినా కూడా మనకు అలుపు అనేది రాదన్నమాట. నార్మల్గా 280 కిలోమీటర్స్ తొందరగా వెళ్ళచ్చు. కానీ ఈ ఘాట్ రోడ్లు ఉండడం వల్ల అక్కడక్కడ మన వెహికల్స్ ఆపేస్తుంటారు వన్ వే అయినప్పుడు. అప్పుడు కూడా మనకు చాలా టైం పడుతుంది. ఇక్కడ దారిలో వైలెట్ కలర్ పువ్వులు, తర్వాత ఎల్లో కలర్ పువ్వులు ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ మోస్ట్లీ ఈ వాతావరణానికి అవి సెట్ అయ్యే పువ్వులు అనుకుంటా. ఇలా గంగా నది, భగీరథి నది పోతూ ఉంటే అక్కడ దిగుదామా అన్నట్లు అనిపించింది. కానీ చాలా హైట్లో ఉన్నాం. సో ఈక్వల్గా ఉన్నప్పుడు నాకేంటంటే ఏ ఊరు వెళ్ళినా కూడా నదుల రాళ్ళు కలెక్షన్ చేయడం అలవాటు. సో నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు సింధు నదివి, అక్కడ ఎక్కడెక్కడ ఏ నదులు ఉన్నాయో నేను వెళ్ళిన ప్రదేశంలో తీసుకొస్తూ ఉంటాను. నేపాల్ వెళ్ళినప్పుడు గండకీ నదిలో అలా తీసుకొస్తూ ఉంటే ఇక్కడ కూడా మనం తీసుకొద్దామంటే వీలవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా మంచు కొండలు మంచు కొండలు కరిగి నీళ్ళు ఎలా వస్తున్నాయో చూడొచ్చు. అక్కడ పెద్ద పంపులో నుంచి వచ్చిన స్పీడ్ వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఎంత మంచు కరుగుంటే కానీ అంత వాటర్ రావడం అనేది అసాధ్యం. చూసారు కదా, వైలెట్ కలర్ పువ్వులు మనకు అడుగడుగున మనల్ని పలకరిస్తూ ఉన్నాయి. తర్వాత వెళ్ళే దారి చాలా నేరోగా ఉంటుంది చూడండి. ఈ రోడ్లో మనం స్పీడ్ పోలేం కాబట్టి నిదానంగా వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి మీ టైర్లో రాయి ఇరుక్కుంది అన్నాడు. చూస్తే ఇంతలా రాయి, చాలా పెద్ద రాయి 2 టైర్ల మధ్య ఇరుక్కునింది. తర్వాత ఆపి ఆ రాయి తీసి మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. కానీ ఆ రాయి తీసే క్రమంలో కూడా పంచర్ అయిందంట. కానీ చిన్నగా వెళ్తూ ఉన్నాడు. టైర్ పంచర్ షాప్ ఎక్కడ కనిపిస్తుందో చూద్దామని. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్టెప్ని మార్చేసుకున్నాడు. ఇప్పుడు నాకైతే భయం ఎత్తుకుందనమాట. స్టెప్ని రెడీ చేయించుకో ఫస్ట్, ఎందుకంటే మనం కొండల్లో వెళ్తూ ఉన్నాం. సో ఎక్కడ ఏదైనా జరగచ్చు అని చెప్పి వ్యాన్ అబ్బాయిని తొందర పెట్టాను. సో చూద్దాం మేడం, ఎక్కడ దారిలో ఉంటే అక్కడ వేయించుకున్నాం స్టెప్నీకి అని చెప్తూ ఉన్నాడు. సో వెళ్తూ ఉంటే ఇంకొక టైర్ కూడా పంచర్ అయిపోయింది. నిజంగా మా చార్ధామ్ యాత్ర అస్తవ్యస్తం అని చెప్పేదానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే స్టెప్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టైర్ పంచర్ అయితే ఎంత కష్టమో కదా. కాకపోతే మా లక్ ఏంటంటే కరెక్ట్గా ఊరు ఆ టైరు పంచర్ వేసే చోటకి దగ్గర ఆగింది. అదొక అదృష్టం అని చెప్పచ్చు. దురదృష్టంలో అదృష్టం అంటారు కదా, అదేం చెప్పచ్చు. సో మొత్తానికి ఇలా నది ఎంబటే చాలా దూరం ప్రయాణం చేసాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 280 కిలోమీటర్స్ ఉందని. కానీ 280 కిలోమీటర్స్
ఈ టైర్ పంచరు, ఈ టైర్లో రాయి ఇరుక్కోవడం, ఆ రాయిని తీయడానికి కూడా దాదాపు 1 అవర్ పట్టింది. సో ఇందులో మధ్యలో చాలా బాగా లోపల సొచ్చుకుపోయింది రాయి. అది తీయడానికి చాలా కష్టమైంది. మళ్ళీ స్టెప్ని వేసి దాన్ని లూజ్ చేసి వేయాలంటే చాలా కష్టమైందనమాట. సో ఇప్పుడు టైర్ పంచర్ షాపు దగ్గర కరెక్ట్గా మా వాహనం ఆగింది. పంచర్ అయిపోయింది. సో మొత్తానికి మంచి ప్లేస్లో ఆగిందనమాట. ఎప్పుడు చూసినా మాకు మంచి ప్లేస్లో ఆగద్ది. టైర్ పంచర్ అయ్యేది మనకు మంచి ప్లేస్లో టైర్ నాకు తనిగా పెట్టు. మనకు ఎప్పుడు టైర్ పంచర్ అయినా భలే ప్లేస్లో ఆగుతుంది. టైరు ఎప్పుడు పంచర్ అయినా చూడు, ఇది ఉత్తర కాశీయమ్మా. దేవాలయం ఆడ అది అది నాకు అర్థం కావట్లేదు. నంది నోట్లోంచి నీళ్ళు వచ్చేది. లింగాహారం ఉందా? చూస్తా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉత్తర కాశీలో ఉన్నాం. కానీ ఉత్తర కాశీలో ఒక టెంపుల్ మిస్ అయ్యాం. తర్వాత అది పాస్ అయిన తర్వాత తెలిసింది నాకు ఉత్తర కాశీలో ఆ టెంపుల్ మిస్ అయిందని. కానీ మా లక్ ఏంటంటే ఇక్కడ టైర్ పంచర్ వేసుకునే సమయంలో మళ్ళీ ఒకళ్ళు అలా వెళ్తే పక్కన మనం ఆ నదిని చేరుకునే దారి ఉంది. సో అందువల్ల వెనకాలే వెళ్ళి ఇందాక చెప్పినట్టు రాళ్ళైనా ఏరుకుందామని చెప్పి అట్లీస్ట్ బోర్ కొట్టకుండా ఆ టైర్ పంచర్ అయ్యేంత లోపల ఈ ప్రవాహాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇది ఉత్తర కాశీ దగ్గర ఉంది. మరి అదే భాగీరథి నది ఇక్కడ ఉందా లేకపోతే వేరే నదా నాకు తెలియలేదు. తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఇది గుప్త కాశీ దగ్గర అన్నమాట. సో ఏ నది అయితే ఏంలే, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడ కాసేపు కూర్చుందామని లోపలికి వెళ్తూ ఉన్నాం. చాలా హైట్లో ఉంది. కానీ అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు అంటే ఆ టైర్ పంచరు పక్కన హోటల్ కూడా స్టే కూడా ఉందన్నమాట. అక్కడ స్టే చేసిన వాళ్ళ కోసం వాళ్ళు మెట్లు పెట్టి అంటే ఇక్కడ కొద్దిసేపు ఆ వ్యూ పాయింట్ చూసే విధంగా ఏర్పాటు చేశారనమాట. సో మేము కూడా ఈ ప్రదేశంలో ఆ టైర్ పంచర్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ చాలాసేపు ఆ రాళ్ళు ఏరుకుంటూ ఆ ప్రవాహం సౌండ్లో చాలాసేపు ఎంజాయ్ చేసాం. ఒక పక్కేమో చలి, ఒక పక్కేమో ఎండ. సో ఎండని చలిని బ్యాలెన్స్డ్గా ఇక్కడ ఈ వాతావరణం చేస్తుందన్నమాట. సో మనకు కొద్దిగా నీళ్ళలోకి వస్తే చలి పుట్టేస్తుంది, ఎండలోకి పోతే ఎండ అనిపిస్తుంది అనమాట. సో చెప్పాను కదా వ్యూ పాయింట్ ఇక్కడ అని, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేదానికి చాలా బాగా అనిపించింది. సో మొత్తానికి ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం. రాళ్ళన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. సో వాటిలో చిన్న సైజు ఏరుదామని కిందకి దిగుతూ ఉన్నాం. సో మొత్తానికి నా రాళ్ల వేట ఇక్కడ తీరిపోయిందనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్ని దిగితే టైం వేస్ట్ అయిపోతుంది, నాతో పాటు ఎవరో ఒకరు దిగుతారు. సో ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను అలాగే వెయిట్ చేశాను. కానీ నాకు పరిస్థితులు అనుకూలించి టైర్ కరెక్ట్గా ఇక్కడ పంచర్ అవ్వడం, నేను రాళ్ళన్నీ వేరుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే రాళ్ళు నున్నగా ఉండడం వల్ల మనం నడుస్తూ ఉంటే రాళ్ళు జారిపోతూ ఉన్నాయి. సో ఇక్కడైతే మేము దాదాపు 45 మినిట్స్ దాకా ఎంజాయ్ చేసాం. తర్వాత నదిలో చాలాసేపు కాళ్ళు పెట్టి బాగా ఫ్రీజ్ అయిపోయాయి. సో నదిలో కాళ్ళు ముంచడం, ఫ్రీజ్ అయిన తర్వాత బయట తీయడం, ఇలా చాలాసేపు బాగా ఆడుకున్నాం నీళ్ళతో. సో ఇక్కడ రాళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మా వ్యాన్ ఉన్నది కొంచెం పైకి ఎక్కాలి. సో వాళ్ళకు కూడా ఎవరికైనా రాళ్ళు కావాలని మరి కొంచెం ఏరుకున్నాం అనమాట. సో అందరూ రాళ్ళని వేరుకొని ఈ ఎక్క ఉందే, ఈ ఎక్క అందరికీ కూడా పంచింది రాళ్ళు. సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి అని. ఎందుకంటే వీటిని ఎక్కువ తీసుకున్నా కూడా ట్రైన్లో అక్కడంతా మోయడం కష్టం. అందువల్ల కావాల్సిన వరకు తీసుకున్నారు అందరూ. ఇక్కడ నడుస్తూ ఉంటే చెప్పాను కదా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంది. నాకైతే ఈ పెద్ద బండి మీద కూర్చొని కాఫీ తాగుతూ అలా ఈ నదీ ప్రవాహాన్ని ఎంజాయ్ చేయాలని ఉన్నది. సో భాగీరథితో పాటు నేను కూడా దాంతో పాటు నడుస్తూ ఉన్నట్టు అనిపించింది. నిజంగా ఈ అనుభవం మాత్రం చెప్పినా కూడా అది తనివి తీరదు అనిపిస్తుంది. ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. నిజంగా నేచర్ లవర్స్కి అయితే ఈ ఉత్తరాఖండ్ అనేది ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోడ్ వ్యూ అంతా కూడా నేను చూపించడానికి కారణం ఏంటంటే నేను ఈ
చార్ధాం వెళ్ళక ముందు చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు చాలామంది భయంకరంగా ఉంటుంది, లోయలో పడిపోతాం, ఇలా అలా అని భయపెట్టే వీడియోలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే దాదాపు 100 వీడియోస్లో 1% మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మనల్ని భయపెట్టే వీడియోసే ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నేను ప్రతి ధామ్కు వెళ్ళేటప్పుడు కూడా గంగోత్రి కావచ్చు, యమునోత్రి కావచ్చు, అన్నీ కూడా రోడ్ వ్యూ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో చాలామంది రోడ్డు ఏముంది, మీరు గుడిని చూపించచ్చు కదా అని అనుకోవచ్చు. మెయిన్ రోడ్ వ్యూ చూపించడానికి కారణం ఇది. అంతేకాకుండా సెకండ్ థింగ్ వచ్చి చాలామంది నేచర్ లవర్స్కి ఈ వీడియో చూస్తూ ఉంటే కన్నులకి చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో మీరు కూడా నా వీడియో ద్వారా నేచర్ లవర్స్గానైతే కనుక అంత ఆనందంగా ఫీల్ అవుతారని దారంతా కూడా షూట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ చార్ధామ్ యాత్రలో చాలామంది కష్టపడ్డాం అంటారు. ఈవెన్ మేము కూడా కష్టపడ్డాం. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు అస్తవ్యస్తంగా సాగింది. అయినా కూడా ఏ కష్టం చిటికలో మర్చిపోతాం అన్నమాట. ఇక్కడ ఈ అమ్మాయి నదికి పూజ చేస్తూ ఉంది. ప్రతిరోజు పొద్దున్నే వచ్చి ఈ అమ్మాయి ఈ పూజ చేసి వెళ్తుందంట. ఆ పక్కనే హోటల్ పక్కన ఒక చిన్న హట్ లాగా వేసుకుని ఉన్నారు వీళ్ళు. చూడండి చిన్న అమ్మాయికి ఎంత భక్తో వచ్చి అవి ఏంటంటో తీసుకొచ్చి పూజ చేసి వెళ్ళిందనమాట. తర్వాత ఇందాక మనం పాయింట్లోకి వచ్చేసినట్లయితే, సో మీరు ఎక్కడా కూడా ఏ ధామ్కి వెళ్ళాలన్నా కూడా ఒకటి టైం ఎక్కువ తీసుకుంటుంది, తర్వాత టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. అంతకు మించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చాలా హ్యాపీగా సజావుగా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి పంట కూడా వేసుకుని ఉన్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గుప్తకథ